కొన్ని ఘటనలు ఏళ్లు గడిచినా సరే మన మనసులో నుంచి వెళ్లిపోవు. ప్రతి క్షణం ఏదో ఒక సందర్భంలో అవి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సంతోషకరమైన విషయాల కంటే ట్రాజడీలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. గతం తాలూకు జ్ఞాపకాలతో కొన్నిసార్లు మనస్సు చివుక్కుమంటుంది. అవి వేరే వాళ్ల విషయాలైనా సరే ఆ ఘటన మనల్ని వదిలి వెళ్లదు. సొంత విషయాలైనా మరిచిపోతామేమో కానీ అనుకోని ఘటన ఎదురైతే మాత్రం మనసులో ప్రింట్ అయిపోతుంది. యూకేలోని ఆర్కాన్సన్ అనే మినీ టౌన్ ఉంది. ఆ పట్టణంలో 1967లో మాథ్యూస్ అనే యువకుడు కాలేజీ నుంచి నడుచుకుంటూ రోడ్డు వెంబడి వస్తున్నాడు. అతను తన ఇంటికి చేరాలంటే మరో 1/2 కిలోమీటర్ దూరం నడవాలి. మధ్య తరగతికి చెందిన మాథ్యూస్ కు వాహనం లేదు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రోడ్డు వెంబడి పోలీసులతో సహా స్థానికులు కూడా గుమికూడి ఉన్నారు. ఏం జరిగిందోనని మాథ్యూస్ ఆతృతగా నడుచుకుంటూ వెళ్లి చూశాడు. అప్పుడే పోలీస్ టీం ఒక చిన్న సైజు టెంట్ ను విప్పుతున్నారు. అందులో నుంచి 12 ఏళ్ల బాలిక మృతదేహం బయటపడింది. గత 2 రోజులుగా ఆ టెంట్ రోడ్డు వెంబడే ఉంటుంది. కానీ దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో పోలీసులు ఆ టెంట్ ను విప్పడంతో బాలిక మృతదేహం బయటపడింది. మొహం ఉబ్బిపోయింది. మృతదేహం ఆల్మోస్ట్ కుళ్లే దశకు చేరుకుంది. పోస్ట్ మార్టం చేసి మిస్సింగ్ బాలికల కేసులను విచారించారు పోలీసులు. కానీ 6 నెలలు గడిచినా యూకే మొత్తంలో ఒక్క కేసు కూడా పోలీసులకు చేరలేదు. టెంట్ కాల్ పేరుతో పోలీసులు మీడియాలో వార్తలు కూడా రాయించారు. యాడ్స్ కూడా వేయించారు. సదరు చనిపోయిన బాలిక పేరు తెలియకపోవడంతో టెంట్ కాల్ గానే అంతా పిలిచేవారు. పోస్ట్ మార్టం తర్వాత స్థానిక చర్చి పెద్దలు ఆ బాలిక మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. కానీ సమాధిపై ఆమె ఊరు పేరు ఏమి రాయాలో వారికి తెలియలేదు. దీంతో టెంట్ కాల్ అని రాసి చనిపోయిన తేదీ వేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆమె తల్లిదండ్రులు ఇతర బ్రదర్స్ లేదా సిస్టర్స్ వస్తే నివాళులు అర్పిస్తారని చర్చి పెద్దలు భావించారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసి సమాధిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనను దగ్గర నుంచి చూశాడు మాథ్యూస్. అంతేకాదు టెంట్ విప్పుతుంటే అందులో నుంచి బయటపడ్డ ఆ బాలిక తాలూకు మృతదేహం అతన్ని వెంటాడింది. ఆ రోజు నుంచి పేపర్లలో వచ్చిన ప్రతి వార్త పేపర్ కట్ ను దాచిపెట్టాడు మాథ్యూస్. అనాథగా పోలీసులకు దొరికిన శవం ఎవరిది, ఆ బాలిక మరణం వెనుకున్న రహస్యం ఏంటి అని తెలుసుకోవాలనే తపన మాథ్యూస్ ను వెంటాడింది. ఆ బాలికది హత్య లేదా ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వదిలించుకుని వెళ్లిపోయారా అని ఆలోచించసాగాడు మాథ్యూస్. ఎంత ఆలోచించినా ఆ బాలిక మిస్టరీ మాత్రం వీడలేదు. 2 ఏళ్ల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేసిన ఆమె ఎవరో తెలియదని అధికారులు తెలియజేశారు. అలా కాలం గడిచింది. ఆ ఘటన మాథ్యూస్ ను వెంటాడడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. తన తమ్ముడు సోదరి అనుకోని వ్యాధులతో చనిపోయారు. శ్మశాన వాటికలో వారి సమాధుల దగ్గర పూలు పెట్టి వచ్చేవాడు మాథ్యూస్. తనకు సోదరుడు సోదరి గుర్తు వచ్చినప్పుడల్లా ఒక చిన్న పువ్వు తీసుకుని వెళ్లి అక్కడ ఉంచి దేవుడిని ప్రార్థించి వచ్చేవాడు. నా తమ్ముడు చెల్లెల పేర్లు తెలుసు. వారి సమాధి పైన పేర్లు, పుట్టుక, మరణం తేదీలున్నాయి. కానీ ఆ టెంట్ కాల్ సమాధి ఖాళీగా ఉండడం అతన్ని ఇంకా వెంటాడింది. అలా 25 ఏళ్లు గడిచాయి. 25 ఏళ్లు గడిచినా సరే తన సోదరుడు సోదరనే కాదు ఆ టెంట్ కాల్ ని కూడా మరిచిపోలేదు మాథ్యూస్. ఇక మాథ్యూస్ కు పెళ్ళై 2 పిల్లలు పుట్టారు. ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. అలాగే కూతురికి కూడా పెళ్ళే ఓ బిడ్డ కూడా ఉన్నాడు. మనవడితో ఆడుకుంటూ ఉండేవాడు మాథ్యూస్. అయితే మాథ్యూస్ భార్య ఆమె తండ్రితో టెంట్ కాల్ గురించి చర్చిస్తోంది. అదే సమయంలో మాథ్యూస్ ఇంటికి వచ్చాడు. తన మామగారిని పలకరించిన మాథ్యూస్ ఆ టెంట్ కాల్ పేరు వినగానే షాక్ అయిపోయాడు. ఆమె నీకెలా తెలుసని మాథ్యూస్ తన భార్య రెబాకాను అడిగాడు. ఆ అమ్మాయి కేసును మా డాడీ కూడా కొన్నాళ్ల పాటు విచారించారు. ఇన్వెస్టిగేషన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎందుకో నాకు ఆ ఘటన ఇంకా గుర్తుందని భార్య చెప్పడంతో షాక్ అయిపోయాడు మాథ్యూస్. నా మనసులోని వేదన తన భార్యకు తెలియడంపై కాస్త షాక్ అయ్యాడు. ఒకప్పుడు వేరే పోలీస్ స్టేషన్ లో పనిచేసిన తన మామ నుంచి కీలకమైన విషయాలను తెలుసుకున్నాడు. వెంటనే అప్పుడే యూకేలో ఇంటర్నెట్ మొదలైంది. వేగంగా విస్తరిస్తోంది. ఎగువ మధ్య తరగతి ప్రజలు కంప్యూటర్లు కొంటున్నారు, ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. మాథ్యూస్ కూడా ఇంజనీరింగ్ చదవడంతో తన నెల జీతం మొత్తం పెట్టి కంప్యూటర్ ని కొన్నాడు. తన మనవడి కోసం దానిని కొన్న ఆయన టెంట్ కాల్ కోసం ఒక వెబ్సైట్ ను క్రియేట్ చేశాడు. అందులో తాను దాచిపెట్టిన పేపర్ క్లిప్పింగ్స్ తో పాటు మాజీ పోలీస్ అధికారి అయిన తన మామ తాలూకు ఇన్వెస్టిగేషన్ విషయాలతో 20 ఆర్టికల్స్ రాశాడు. మీలో ఎవరైనా సరే 1967లో మీకు తెలిసిన 12 ఏళ్ల అమ్మాయి మిస్ అయి ఉంటే నన్ను సంప్రదించాలని ఆయన వెబ్సైట్ లో రాసుకొచ్చాడు. అది చూసి వారానికి ఒకసారి ఎవరో ఒకరు ఫోన్ చేసి చెబితే వారి వివరాలతో సహా మిస్ అయిన వారి గురించి కథలు రాసేవారు. అవి ఆసక్తిగా మారడంతో యూకేలో చాలా మంది చూసేవారు. సరిగ్గా వెబ్సైట్ క్రియేట్ చేసిన ఏడాదికి కీవన్ టేలర్ అనే యువతి నుంచి మాథ్యూస్ కు ఓ లెటర్ అందింది. ఆ లెటర్ చూసి అతను స్వయంగా ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. తన చెల్లెలు బార్బరా
బార్బరా హ్యాక్మన్ టేలర్ మిస్ అయింది, మీ ఆర్టికల్స్ చూశానని ఆమె చెప్పారు. వెంటనే టెంట్ కాల్ సమాధి దగ్గరకు తీసుకెళ్లాడు మాథ్యూస్. అయితే టెంట్ కాల్ సమాధిపై 16 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న టీనేజ్ గర్ల్ అని రాసి ఉంది. తన చెల్లెలికి అంత వయసు లేదని కివన్ చెప్పింది. కానీ మాథ్యూస్ మాత్రం ఆమెకు 12 ఏళ్లకు మించి ఉండవు. ఆమె మృతదేహం కుళ్ళిపోవడంతో వయసు ఎక్కువగా ఉంటుందనుకున్నారు. అప్పటికే బాడీ ఉబ్బిపోయింది. ఖచ్చితంగా ఈమె మీ సోదరి అయి ఉంటుందని మాథ్యూస్ బలంగా చెప్పాడు. పైగా ఆ మొహం మిమ్మల్ని పోలి ఉంది, మీ రూపురేఖలే ఉన్నాయి, నా మాట నమ్మమన్నాడు. దీంతో తన మామకు పోలీసులతో ఉన్న పరిచయాలతో సమాధిని తవ్వి DNA పరీక్ష చేయించారు. అది కూడా 1997లో. దాదాపు 30 ఏళ్ల తర్వాత మాథ్యూస్ ఎలాగైనా సరే సమాధిపై టెంట్ కాల్ అనే పేరు తీసేసి ఆ చిన్నారి పేరును చూడాలనేది మాథ్యూస్ కల. ఇక DNA పరీక్ష కోసం Q1 శాంపిల్స్ తో చనిపోయిన టెంట్ కాల్ DNA పోల్చి చూడగా అది మ్యాచ్ అయింది. దీంతో మాథ్యూస్ ఆనందానికి అవధులే లేవు. మరోవైపు Q1 కన్నీరు మున్నీరైంది. నా చెల్లెలు స్కూల్ కు వెళ్లి ఆ రోజు తిరిగి రాలేదు, బహుశా అత్యాచారం చేసి చంపి ఉంటారని బోరమంది. అలా మాథ్యూస్ 25 ఏళ్ల తర్వాత ఏడాది పాటు చేసిన ప్రయత్నం ఫలించింది. అంతేకాదు మరోసారి ఘనంగా అంత్యక్రియలు చేసి ఆమె ఫోటోతో మాథ్యూస్ చేసిన ప్రయత్నాన్ని పొగుడుతూ మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. 30 ఏళ్ల నాటి ఈ ఘటనపై 97లో క్రైమ్ స్టోరీస్ కూడా టీవీలో ప్రసారం అయ్యాయి. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.